వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే స్క్రీన్ పైన మార్క్స్ అయితే డిస్ప్లే వచ్చాయి. కానీ ఈ మార్క్స్ ఫైనల్ మార్క్స్ కాకపోవచ్చు. మార్క్స్ మీకు ప్లస్ లేదా మైనస్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ సార్ మాకు 40 వచ్చాయి, 39, 37, 36, 34 అని మేము క్వాలిఫై అయ్యాం లేదా అని డిసప్పాయింట్ అవుతున్నారో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే అసలు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా రియల్గా మీ మార్క్స్ మీకే ఉంటాయా, ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అనేది క్లారిటీగా వెబ్సైట్ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. అండ్ 2026 వెబ్సైట్ సంబంధించి ఆల్రెడీ మెంటర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి 2025 ర్యాంక్ కార్డ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో మీరు ముఖ్యంగా చూడాల్సింది, మీరు ఇప్పుడు సిస్టమ్ పైన మార్క్స్ చూసినప్పుడు మీకు ఓన్లీ నార్మల్ మార్క్స్ కనిపించాయి. అంటే 40, 30, 60, 65, 67, 70, 100. కానీ ఇక్కడ ర్యాంక్ కార్డ్లో మార్క్స్ చూడండి. రేపు మనకు ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇలానే వస్తాయి. 22.692492 మ్యాథ్స్లో, బయాలజీ అయితే కూడా అలానే వస్తుంది. కెమిస్ట్రీ 18.66, టోటల్ మార్క్స్ 52.934745. ఇవి ఫైనల్ మార్క్స్. వీటిని బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు. మీరు సిస్టంలో చూసిన మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇవ్వరు. సో ఇక్కడే అసలు టెస్ట్ ఉంది. మనకు ఎంసెట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అదే నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటాం. మనము డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ అపీర్ అయ్యాం కాబట్టి అందరి షిఫ్ట్లకు పేపరు లెవెల్ సేమ్గా ఉండదు. కాబట్టి అలా డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరగాలి అంటే అన్ని పేపర్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ని ఈక్వల్గా చేసి అప్పుడు మార్క్స్ రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి కంప్లీట్గా క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చిన మార్క్స్ సేమ్ అయినా ఉండొచ్చు, మీకు వచ్చిన మార్క్స్ ప్లస్ మార్క్స్ అయినా యాడ్ అవ్వచ్చు, లేదు మీ మార్క్స్ మైనస్ అయి తగ్గిపోవడానికి కూడా ఛాన్సెస్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ ఏదైనా జరగవచ్చు. సో అది ఇప్పుడు ఈ ఇయర్ జరిగిన పేపర్స్ అన్నీ ఈక్వల్ రేంజ్లోనే ఉంటే ఎవరికి మార్క్స్ చేంజ్ అవ్వవు. ఈజీ పేపర్ ఉంటేనేమో మార్క్స్ తగ్గిపోతాయి, డిఫికల్టీ పేపర్ అయితే పెరుగుతాయి. సో ఇది ఫైనల్గా మీకు జరగబోయేది. రేపు రిజల్ట్ వచ్చినప్పుడే ఈ డెసిమల్ పాయింట్లో ఉన్న మార్క్స్ ఇస్తారు. ఆ మార్క్స్ బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ ఇస్తారు. ఇప్పుడే ఎవరు సూపర్ హ్యాపీ అవ్వద్దు, సూపర్ డిసప్పాయింట్ అవ్వద్దు. మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అందరికీ ఈ ఇయర్ మార్క్స్ తగ్గకుండా పెరగకుండా ఉండాలన్నా మనకు ఆ పేపర్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. మనం పేపర్స్ ఎలా ఉన్నాయనేది డిసైడ్ చేయడానికైతే లేదు. సో అట్లీస్ట్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకైతే మార్క్స్ యాడ్ అయిపోయి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఎక్కువ వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గకుండా ఉండాలి. వాళ్ళ మార్క్స్ వాళ్ళకు ఉంటే చాలు అని నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.